చాలా బాగుందండి. ఆడియన్స్ రియాక్షన్ చూస్తూ ఉంటే అంటే మేము ఫీల్ అయ్యేదే వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా తెలుస్తుంది. సో ఎప్పుడు నేను ప్రతి సినిమా అప్పుడు కూడా అలాగే చూసేదాన్ని. ఇప్పుడు టీమ్ మొత్తం అందరితో కలిసి అండ్ ఆడియన్స్తో కలిసి చూడడం హ్యాపీగా ఉంది. ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చేసింది, మీ క్యారెక్టర్కి చాలా అప్లాజ్ వస్తుంది. సో ఇంకా ఇలాంటి క్యారెక్టర్సే కంటిన్యూ చేస్తారా? అవునండి, అంటే చాలా ఇంకా క్యారెక్టర్స్ చేసే స్కోప్ ఉంది. కొన్ని చేశాను ఇప్పటి వరకు. సో ఇంకా డిఫరెంట్గా వీలవుతే చేద్దామని అనిపిస్తుంది, కానీ చూడాలి ఫ్యూచర్. ఎస్పెషల్లీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అయితే స్పెషల్ అప్లాజ్ వస్తుంది. అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ అంతకుముందు కానీ. ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే నితిన్ గారిది నాది సీన్స్ మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా ఎమోషన్, ఇప్పుడు డైలాగ్స్ చెప్పి మేమిద్దరం బాగా ఎమోషన్ చూపించి అరే తమ్ముడు ఇలా ఇలా అనుకోవడం, అప్పుడు ఎమోషన్ రావడం చాలా ఈజీ. మేమేం మాట్లాడుకోకుండా మేమేమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవ్వడం చాలా కష్టం. సో అది ఈ సినిమాలో అచీవ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఆడియన్స్ ఇంకా చెప్పాలి. సో వన్ వర్డ్ టు ద ఆడియన్స్ మీ సినిమా గురించి. అంటే ఝాన్సీ కిరణ్మయి నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది, మీకు కూడా గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి, చూస్తేనే ఆ ఎమోషన్ చాలా కన్వే అవుతుంది. తమ్ముడు అండ్ అక్క ఎమోషన్ చాలా బాగుంది. అదర్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవ్రీవన్ చాలా ఊరికనే ఒక క్యారెక్టర్ అయితే పెట్టలేదు. సో డైరెక్టర్ గారు కూడా చాలా అందంగా చూపించారు. సో మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ఫీలింగ్ వెరీ థ్రిల్ బికాజ్ చాలా బాగా అనిపిస్తుంది. చాలామంది అందరికీ నచ్చింది, అందరూ చాలా మంచి రియాక్ట్ చేస్తున్నారు అన్ని యాక్షన్ సీక్వెన్స్కి. అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. సింగిల్ థియేటర్లో రెస్పాన్స్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అవును, ఆడియన్స్తో కలిసి చూడడం అదే లైక్ సింగిల్ స్క్రీన్లోనే చూడాలి. ఇట్స్ సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. అందరూ పేపర్ అన్ని చింపేసి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో యా, నా ఫ్రెండ్స్ అందరికీ నచ్చింది. ఎస్పెషల్లీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా హిలేరియస్. అందరికీ నచ్చుతుంది. సో మీరు కూడా థియేటర్కి వెళ్ళి ఫస్ట్ మీరు చూడండి, దెన్ డిసైడ్ హౌ యూ లైక్ ఇట్. నితిన్ గారిది మీ కాంబినేషన్ స్క్రీన్ ప్లే చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. ఆ బాండ్, దట్ అన్కండిషనల్ ప్యూర్ బాండ్ చాలా బాగా వచ్చింది. వెరీ హ్యాపీ. ఆడియన్స్కి థియేటర్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ మరీ దారుణంగా ఉంది. 15 నిమిషాలు అయిపోయే కథని 2.5 గంటలు. అస్సలు సెకండ్ హాఫ్ అయితే అస్సలు చూడలేము. ఉట్టి ఫైట్లే అనవసరం, వేస్ట్. నితిన్ ఇట్లాంటి సినిమాలు కాకుండా మంచి లవ్ సినిమాలు చేస్తే బాగుంటుంది. నితిన్ యాక్షన్ పరంగా బాగానే ఉంది, ఫైట్స్ పరంగా మంచిగానే చేశాడు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్సే ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం చేజింగ్స్, ఫైట్సే. 100 మందిని ఒక్కడే చంపుతారు. అది మరీ దారుణంగా ఉంది. ఇలా కాకుండా నితిన్ లవర్ బాయ్గా కనిపిస్తే మంచిగా ఉంటుంది. పర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్ ఒకటే చూడగలుగుతాం. సెకండ్ హాఫ్ అయితే అసలు దరిద్రం. దీంట్లో ప్రెగ్నెన్సీ సీన్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సెంటిమెంటల్ సూపర్ బ్లాక్ బస్టర్. ఓడాడు రివ్యూ అంతా మూవీ బాగాలేదు అది ఇది అంటారు, ఒకసారి వచ్చి చూడండి. మూవీ చూడ ముందుకే రివ్యూ ఎలా ఇస్తారు? బాగుందండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సీన్స్ కూడా బాగుంది. ఫైట్ చేసుకుని బెటర్ మంచి అనిపించింది నాకు. అంత బాగుంది. తమ్ముడు టైటిల్కి ఖచ్చితంగా న్యాయం చేస్తారండి, ఎందుకంటే తమ్ముడు అనేది ఒక ఫ్యామిలీ మూవీ మాత్రమే. ఫుల్ మాస్ మూవీ లాగా పెట్టలేము, ఇది ఏంటంటే తమ్ముడు మూవీ. అక్క మీద ఉన్న ప్రేమ ఎలా చూపించాలో అలా చూపించాడు. సినిమాలో చూపించాడు. మరీ ఓవర్ యాక్షన్ ఎక్కడా లేదండి, సినిమాలో ఎక్కడా లేదు. 75 కోట్లు యాక్టర్లకు అవుతుందిలేండి. యాక్టర్లకు తీసినందుకు గ్రాఫిక్స్ చాలా ఏం లేదు, అన్ని రియల్గా తీశారు, అందుకే 75 కోట్లు అవుతాయండి. మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ ఎక్కడ కూడా మిస్ కాలేదు. 75 కోట్లు మాత్రం పక్క పెట్టింది వస్తుందని నేను నమ్ముతున్నాను. ఆ సినిమా తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అందులో ఎలా నటించాడో ఇందులో కూడా ఏడుస్తూ చాలా సైలెంట్గా ఫినిష్ చేశాడు. యాక్టింగ్ మాత్రం సూపర్.
క్లాస్ టైటిల్ పెట్టుకొని ఆ అక్క తమ్ముల మధ్య ఒక మంచి సీన్స్ పెట్టుకుంటే బాగుంది అనిపించింది. ఈవెన్ మీరు అత్తరెండి దారిలో తీసుకున్నా సరే ఒక సినిమా మొత్తం లేపింది క్లైమాక్స్లో ఒక 10 minutes సీక్వెన్స్, అలాంటి సీక్వెన్స్ ఒకటి ఇందులో పెట్టుంటే ఇంకొంచెం బాగుండేదేమో. కానీ ఎందుకో అది పెట్టకుండా మరీ ఫ్లాట్గా వెళ్ళిపోయి ఓన్లీ తను పెట్టిన బడ్జెట్కి యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అయ్యి కంప్లీట్గా సెకండ్ హాఫ్ ఉన్నట్టు అనిపించింది. కానీ కంటెంట్ వైజ్గా అయితే కంప్లీట్గా జీరో. సో ఈ సినిమాలో ఏదైనా నెగిటివ్ ఉందంటే అది కంటెంట్. అది కాకుండా ఇప్పుడు లయ గారు ఉన్నా సరే ఆవిడ వరకు క్యారెక్టర్ ఉంది కానీ అంత ఇంపాక్ట్ పెట్టే సీన్స్ అయితే ఎక్కడ పడలేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్లో 1-2 సీన్స్ పడ్డాయి కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అండ్ కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కడ కొత్తగా లేకుండా, ఇప్పుడు పాజిటివ్ అంటే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అన్న, ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు వాళ్ళు పెట్టిన బడ్జెట్ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది. ఈ మధ్య ఒక ఇండస్ట్రీ సినిమా వచ్చింది, వాళ్ళు 200 కోట్లు పెట్టి చెప్పినా సరే ఆ 200 కోట్లు మనకి ఎక్కడ స్క్రీన్లో కనిపించలేదు. కానీ వీళ్ళు 70 కోట్లు చెప్పారు, 70 కోట్లు మొత్తం స్క్రీన్లో కనిపిస్తుంది. కానీ కంటెంట్ వైజ్గా ఇంకొంచెం బాగా మంచి కేర్ తీసుకుంటే బాగుండదు అనిపించింది. అది కాకుండా ఇంకేం పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, పాజిటివ్ ఏం లేదు. ఎందుకో రాబిన్ హుడ్ బెటర్ అనిపించింది. ఏడవాలో నవ్వాలో ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాను నేనైతే ప్రజెంట్. స్టోరీ సెలెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బట్ కాకపోతే నితిన్ గారి సెలెక్షన్ ఎందుకు ఇలా ఉంటుంది? ఓ టైంలో పర్టికులర్గా లవ్ స్టోరీస్ కావచ్చు, తీసుకునే స్టోరీ సెలెక్షన్స్ చాలా బాగుండేవి. ఇప్పుడు అట్లీస్ట్ సినిమా సీట్లో కూర్చోవాలన్న ఒపీనియన్ కూడా లేకుండా పోతుంది. ఆ స్టోరీ కావచ్చు, ఆ తీసిన విధానం కావచ్చు, ఏది పెద్దగా నచ్చలేదు నాకైతే బేసిక్గా. కాకపోతే ఇందులో మెయిన్గా నచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే రత్న క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. తను ఉన్నంతసేపు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన, రిమైనింగ్ అంతా బోర్ కొట్టిచ్చేసింది నాకైతే. క్యారెక్టర్లు చేసిన వాళ్ళు చేయాల్సినంత వరకు చేశారు. బట్ రిమైనింగ్ ఆ స్టోరీ ప్రజెంటేషన్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఫైట్స్ కొన్ని తెలిసిపోతుంది ఏంట్రా ఇది కత్తి విసిరేస్తే అదే వెనక్కి తిరిగి రావడం, ఇలా కొన్ని సీన్స్ చాలా పర్టికులర్గా ఉన్నాయి. సాంగ్స్ కూడా ఒక్క సాంగ్ చాలా బాగా అనిపించింది తప్ప రిమైనింగ్ అంతా ఇది అనిపించింది. ఇంకోటి వేణు శ్రీరామ్ గారు ఇలాంటి స్టోరీస్ ఎందుకు రాస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అసలు. మరీ దీన్ని నితిన్ గారు ఒప్పుకోవడం, దిల్ రాజు గారు ఒప్పుకోవడం చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే జస్ట్ ఏదో నితిన్ గారి కోసం వెళ్ళి చూడొచ్చు. అది ఒప్పింది. దిల్ రాజు గారి ప్రమోషన్లు మొత్తం ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం ఉంటాయేమో నాకు తెలిసి. ఆయనకు కూడా తెలుసు సినిమా దొబ్బుద్ది అని. వచ్చేదంతా అడ్వాన్స్ బుకింగ్ ఫస్ట్ డేలో వచ్చేయాలనుకుని ప్రమోషన్స్ చేస్తున్నారేమో ఆయన కూడా. అంతే, సినిమాలో చూడడానికి ఏం లేదు. మీరు వేస్ట్ చేసుకోకండి డబ్బులు, హాయిగా ఇంట్లో ఉండండి. వచ్చే వారం ఆపై వారం ఇంకో మంచి సినిమాకి వెళ్ళండి అంతే. లయ గారి క్యారెక్టర్ ఉండింది కానీ లయ గారి యాక్టింగే బాగాలేదు. లయ గారు యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపించింది నాకైతే మాత్రం. మంచి నోస్టాల్జియా వస్తుంది అనుకుంటే లయ గారు అసలు ఏమో సినిమా డొల్లా నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. అసలు ఏం నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కాంతారా, దేవరా, కేజీఎఫ్ మొత్తం అంతా కలిపి కొట్టారు. చిన్నపిల్లలు చెప్పేస్తారు ఇలా ఇది వేరే సినిమాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. పోనీ ఏమైనా స్టోరీ బాగుందా అంటే ఎంసీఏ చూసినట్టే ఉంది. అక్కడ వదిన ఇక్కడ అక్క, అంతే తేడా, ఇంకేం లేదు. అదైనా నాని కోసం కొన్ని కామెడీ సీన్ల కోసం చూడొచ్చేమో. ఇందులో అయితే అది కూడా లేదు. వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు ఇది. ఆయన టాలీవుడ్ ఫ్యాన్స్ మీద పెట్టుకున్న పగ, మా పేషెన్స్ టెస్ట్ చేయడానికి సినిమా తీశారు. అలా ఉంది. సీరియల్ ఇది. సీరియల్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారేమో. ఇది అయితే ఆ మాత్రం ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. చాలా దారుణంగా ఉంది సినిమా. అంతే. ఆ సెకండ్ హాఫ్ ఒక 20 minutes పోస్ట్ ఇంటర్వెల్ 20 minutes ఒక పుర్రు పోసే సీన్ ఉంటుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా బాగుండింది. ఓవరాల్ రేటింగ్ 1.5 ఇస్తా. ఆ 1.5 కూడా ఆ పోస్ట్ ఇంటర్వెల్ సీన్ కోసమే అంతే. విలన్కేమో ఇటు పడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్క పడ్డది. నేను ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసి జెండు బాంబు తీసుకొని పోయినా. ఇది తమ్ముడు సినిమా కాదురా నాయన, జెండు బాంబు సినిమా అనుకున్నా. అనవసరంగా ఆయన టైటిల్ పెట్టి ఆగం చేసిండు సినిమాకి. ఎవరు? పవన్ కళ్యాణ్ టైటిల్. మేడం కథలో దమ్ము లేనప్పుడు ఏ లైన్ పెట్టినా, ఏ చిరంజీవి అయినా, ఏ బాలకృష్ణ అయినా కానీ ఏదైనా పోదు మేడం. ఎవరైనా రాని ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నువ్వు ఏ చేసినా కానీ కథలో దమ్ముల తీసుకుపోయే రూటు. టైటిల్ పెట్టినంత మాత్రం సినిమా పోద్దా మేడం? నితిన్ గారు మంచి హీరో మేడం. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడు మేడం. ఎప్పుడు జయన్ సినిమా తీసినప్పుడు. అట్లాంటి మంచి హీరో ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే బాధ అనిపిస్తుంది మేడం. నేను కూడా ఒక తోటి యాక్టర్ మేడం. ఆయన తప్పుడు చెప్పిండు మేడం, గేమ్ చేంజర్ పోయిన డబ్బులన్నీ ఇందులో వస్తాయని చెప్పేసి. వెనకట నేను చిన్నప్పుడు ఏం చేసేదంటే
అది ఎందుకో తెలియదు, ₹1 పోతే ఇంకో రూపాయి ఇసిరేసి అది ఇది దొరుకుతుంది అంటే అది పోయేది ఇది పోయేది. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను ఇంకా ఏ రేటింగ్ ఇవ్వాలి మేడం దీనికి? జెండు మామ సినిమాకి విలన్ అయితే మంచిగా చేసిన మేడం, అందుకనే విలన్కి ఇట్టుబడ్డది, హీరోకి ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకి బొక్క పడ్డది. అది వేసుకోండి టైటిల్ అని చెప్పొచ్చు. నితిన్ కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. తమ్ముడు అంటే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు, తర్వాత అంటే నితిన్ గారు రియల్గా పవన్ తమ్ముడు అంటే నమ్మొచ్చు నితిన్ గారిని. అంటే ఆ సినిమా గుర్తొస్తూ అంత ఎంజాయ్ చేస్తాం మనం. తమ్ముడు అలాంటి టైటిల్ మీద తమ్ముడు సినిమా తీసిరు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ నిజంగా నితిన్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక సై తర్వాత మళ్ళీ ఒక గుండె గల్లైన తర్వాత హార్ట్ అటాక్ తర్వాత మళ్ళీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నితిన్ గారి కెరియర్లో ఇది మంచి మ్యూజికల్ మూవీ, అంటే ఎక్కడ కూడా తగ్గలేదు. సినిమా కూడా ఇచ్చి పడేసిండు. చాలా చెప్పాలంటే చాలా బెస్ట్ మూవీ కెరియర్లో, నితిన్ గారి కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ. ఇంకో దిల్ రాజు గారు చెప్పిన సినిమా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగానే దిల్ రాజు గారు చెప్పినట్టు పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే హ్యాపీగా అంటే పవన్ కళ్యాణ్ లయర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఎవరికి తక్కువ లేకుండా వాళ్ళకి ఎక్కువ లేకుండా డిఫరెంట్గా ఉంది సినిమా. అంటే ఈ సినిమా మనకి ఎక్కడ కూడా బోరింగ్ అని ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్లో తీసుకొచ్చిన సినిమా. ఫైట్స్ కానీ మొత్తం మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫైట్స్ చూస్తాం మనం, అంతా ఎంజాయ్ చేస్తాం. ఒక తమ్ముడు ఖుషి అలాంటి పవన్ కళ్యాణ్ ఫైట్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా మనకు అలానే అనిపిస్తాయి. ఫైట్స్ కూడా అంతా బాగున్నాయి, ఒక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా నితిన్ అన్న ఈ సినిమా తీసినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. సూపర్. రీడింగ్ వచ్చి 5కి 3.5. తమ్ముడు సినిమా ఇప్పుడే చూశానండి తమ్ముడు సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సిస్టర్ సెంటిమెంట్తో నితిన్ గారు అయితే వన్ మ్యాన్ షో చాలా బాగుంది. అంటే వేణు శ్రీరామ్ గారు గ్యాప్తో వచ్చినా కానీ దిల్ రాజు గారు ఒక మంచి ప్రోడక్ట్ని అయితే ఇచ్చారు. ఆ స్టోరీ పరంగా చాలా కనెక్ట్ అవుతారనమాట. ఆ అడవిలో తీసిన సీన్స్ కానీ మెయిన్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంది. అక్కని కాపాడటం కోసం తమ్ముడు ఏం చేశాడు అనేది సినిమా. సో నితిన్ గారికి అయితే ఒక మంచి హిట్ అనమాట. అయ్య గారు చాలా రోజుల తర్వాత కనిపించారు కదా ఆవిడ. అవును, ఆమె చాలా రోజుల తర్వాత వచ్చిన అక్క క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. సో తన పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి చాలా ప్లస్. సో మెయిన్ నితిన్ గారికి అయితే ఆహా భీష్మ తర్వాత ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్. పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్తో వచ్చినా కానీ ఈ సినిమా నితిన్ గారికి ఒక కెరీర్లో బెస్ట్. మ్యూజిక్ అండ్ ఫైట్స్ ఎలా? మ్యూజిక్ సాంగ్స్ పరంగా రెండో ఉన్నాయి. అది సిచ్యువేషనల్ సాంగ్సే ఉంటాయి. ఏదో 4 ఫైట్లు 4 సాంగ్స్ కాకుండా హీరోయిన్తో రొమాన్స్ కాకుండా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అనమాట. ఆ ఎమోషన్కి అయితే అందరు ప్రతి ఒక్క అక్క ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తారనమాట. డైరెక్షన్ పరంగా చాలా బాగున్నాయి. ఆ విజువల్స్, ఆ అడవిలో సీన్స్ చాలా బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఓవరాల్ రేటింగ్ ఎంత? 5కి 4. అన్న ఇప్పుడే తమ్ముడు మూవీ చూసినా అన్న, చాలా బాగుంది. ఇన్ని రోజుల నుంచి దిల్ రాజు గారు చెప్తున్నారు కదా కంబ్యాక్ ఫిలిం అని. సో అది నిజమైందని చెప్పుకోవచ్చు. మంచి మూవీ అన్న. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ లయ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు. సో అది కూడా చాలా బాగా అనిపించింది నాకు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అండ్ అడవిలో కొన్ని సీన్స్ ఉంటాయన్న, చాలా బాగున్నాయి. విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. సో నితిన్ అన్న కంబ్యాక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళని చూడండి అన్న, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. తమ్ముడు చూసా ఇందాక, బాగుంది సినిమా. కాకపోతే సెకండ్ హాఫ్ ఫైటింగ్స్ ఎక్కువైనాయి. నితిన్ అంత యాక్టింగ్ ఏం చేయలేదు కానీ కాకపోతే విలన్ది బాగుంది. యాక్టింగ్ చాలా పవర్ఫుల్గా చూపించారు విలన్ది. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ అంతంత స్లో మాత్రం. ఇంకా సెకండ్ హాఫ్ అయితే బాగుంది. చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ అనిపిస్తుంది? రేటింగ్ నార్మల్, అంత ఏం లేదు. నితిన్ ఏం లేదు, విలన్ది బాగుంది. తమ్ముడు బాగుంది. అంటే ఇదివరకు వచ్చిన 2 అఖండాల తర్వాత వచ్చిన మంచి సినిమా ఇది. అదే మధ్యన అద్భుతాలు వచ్చాయి కదా 2 సినిమాలు. సో వాటి మీదకి చాలా బెటర్గా ఉంది మూవీ. నితిన్కి ఒక కంబ్యాక్ మూవీ. తర్వాత అన్నింటికి మించి ఏంటంటే నితిన్ కంటే కూడా నాకు లయ మళ్ళీ రావడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ లయ రావడం అనేది జరిగింది. మనకి లయ మంచి సినిమాలు ఇచ్చింది. మన తెలుగు అమ్మాయి, విజయవాడ అమ్మాయి మ్యారేజ్ చేసుకుని పిల్లలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ మూవీతో తను వచ్చింది. ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఫైట్స్ చాలా బాగున్నాయి. అంటే మాసు, క్లాసు, సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్ ఉన్నాయి. సో అన్నింటికి కలిపి మూవీ ఉంది కాబట్టి సినిమా చూడండి. ఎస్పెషల్లీ మేనగోళ్ళ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. మామాని క్యూట్గా పిలవడం అదంతా నాకు బాగా అనిపించింది. సో మరి దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్స్ చాలా గట్టిగానే ఉంటాయి. సో ఓవరాల్గా మంచి సినిమా. బిఫోర్ వచ్చిన సినిమా మీదకి ది బెటర్ మూవీ. అది చాలా బాగుంది. మళ్ళీ కంబ్యాక్, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. సో ఇలాగ ఈ ఫామ్ కంటిన్యూ చేసి ఇంకా మంచి సినిమాలు తీయాలి. కొన్ని ఆలోచించుకొని కథలు ఎంచుకోవాలి. అంటే మనోడు యాక్టర్గా చాలా మంచి ఇది ఉంటుంది కానీ బిఫోర్ వచ్చిన 2 సినిమాలు కొద్దిగా కథల పరంగా కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. సో కథలు మంచిగా చూసుకుంటే చాలు. ఇప్పుడు రంగిదే కానీ అలాంటి సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి.
సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఫ్యామిలీ స్టోరీలు తీసుకొని బెటర్ ఇంకా ఓవరాల్ రేటింగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా 3 ఇస్తా. సినిమా చూడడం జరిగింది అన్న. సినిమా అయితే నాకైతే ఏం నచ్చలేదు. ఎందుకంటే ఆ సినిమాలో కనీసం ఒక పావుగంట బాగుంటుంది, ఒక అరగంట బాగుంటుంది, కానీ సినిమా మొత్తానికి బాగాలేదు. చాలా రోజుల తర్వాత ఇంత బోరింగ్ సినిమా చూస్తున్నాను అన్న. ఎందుకంటే నితిన్ గారు మరి 4 ఫ్లాప్లు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సినిమాని ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాదు. అంటే ఎప్పుడో ఒప్పుకుని ఇప్పుడు ఫినిష్ చేసినట్టుకున్నారు. ఇంకా వేణు శ్రీరామ్ గారికి ఏమని తీసారు నాకు అర్థం కాలేదు. అంటే ఆయన అనుకున్న స్టోరీ ఏంటి, చెప్పాలనుకున్న స్క్రీన్ ప్లే ఎలా ఉంది, మొత్తం టోటల్ లూజ్ అన్నమాట. చాలా గ్రిప్పింగ్ ఎక్కడ ఉండదు మన సినిమా కూడా, టోటల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కొన్ని సీన్లు ఏమనిపిస్తుంది అంటే చాలా లేజీ అన్నమాట. అంటే ఇలాంటి సీన్లు కూడా ఉంటాయి అన్న విధంగా సిల్లీగా ఉంటాయి అన్నమాట. ఇంకా లయ గారి క్యారెక్టర్ అయితే బాగుంది. ఒక అక్కగా ఒక డీసెంట్గా పర్ఫార్మెన్స్ చాలా డీసెంట్గా అనిపించింది ఒక ఫ్యామిలీ పరంగా. బట్ నితిన్ గారి యాక్టింగ్ టోటల్లీ రెగ్యులర్గా అనిపించింది అన్న. ఆయన యాక్టింగ్లో ఎక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు సినిమాలో. సో ముఖ్యంగా దిల్ రాజు గారు మాట్లాడే మాటలకి సినిమాకి ఏం మాత్రం సంబంధం లేదు. స్టోరీ రొటీన్ అన్న. ఒక సంతకం కోసం సినిమా అంతా. ఇలా స్టోరీలు ఎన్ని చూడలేదు మీరు, ఎన్ని ఇది చేయలేదు. మామూలుగా స్టోరీ చెప్పకూడదు కానీ అంతా అడవులోనే తీశారు సినిమాని. అంటే వాళ్ళ కష్టాన్ని నమ్ముకుని తీసినట్టు, కష్టాన్ని కోసం ఇంకోసారి ఒకసారి చూడొచ్చేమో కానీ సినిమా పరంగా టోటలీ బోరింగ్. దిల్ రాజు గారు పెట్టిన ఖర్చు అయితే చాలా అంటే చాలా. హీరో బడ్జెట్కి కావచ్చు లేదా ఆయన మార్కెట్కి కావచ్చు త్రిబుల్ పెట్టారు. ఆయన కష్టం కనబడుతుంది. చాలా బడ్జెట్ పెట్టారు. ఆ లొకేషన్స్ కానీ అమ్మడుగుడు అనే విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ సినిమా పరంగా సెకండ్ హాఫ్లో ఒక 20 నిమిషాలు ఫైట్ తప్ప, యాక్షన్ పడి తప్ప సినిమాలో ఏమీ బాగాలేదు. ఎవరు వచ్చినా ఓవరాల్గా రేటింగ్ అయితే ఇవ్వలేను కానీ ఎవరు వచ్చినా ఒకే ముక్కలో చెప్పాలంటే టైము డబ్బులు రెండు వేస్ట్. థ్యాంక్ యూ. తమ్ముడు సినిమా నితిన్ గారికి మంచి ప్లాప్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ప్లాప్ వస్తుందని, కానీ మంచి ప్లాప్ పడిపోయింది. బజ్ అయితే సూపర్గా క్రియేట్ చేశారు. కాస్టింగ్ అంతా కొత్త, అంటే లయ గారిని తీసుకొచ్చారు. నేను అదే అన్నా, లయ గారు పెర్ఫార్మెన్స్ చేశారు బాగుంది, నితిన్ గారు చేశారు బాగుంది, ఓకే. కానీ సినిమాలో అంత మ్యాటర్ లేదు. సో కంటెంట్ పరంగా కూడా ఇదో చిన్న అతుకులు పొంత ఒక చిన్నపాటి సీరియల్లా కనిపించింది నాకైతే. స్టోరీ బాగాలేదు. స్టోరీ సరిగ్గా డైరెక్షన్ ప్రాబ్లం, డైరెక్టర్దే తప్పు. సో అతను బాగా చేసి ఉంటే కనుక సినిమా హిట్ అయ్యేది. ఆల్మోస్ట్ ఒక 6-7 ప్లాప్లు వచ్చిన నితిన్ గారికి, దీంతో 7వ 8వ ప్లాప్ పడిపోతుంది. నితిన్ ఇంకా కెరీర్లో సెట్ అయ్యే ఛాన్స్ లేదా? అంటే ఎల్లమ్మ సినిమా ఒకటి వస్తుందని అనౌన్స్ చేశారు. సో దాంతో ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడేమో అని ఆశ పెట్టుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఆయన రొటీన్ కథలు తీస్తున్నాడు. మరి ఎందుకు లోపమో నాకు అర్థం కావట్లా. ఆయనకి ఎవరో సబ్జెక్టులు అందివ్వట్లేదా లేదా వద్దనుకుంటున్నాడా ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో డైరెక్షన్ బాగాలేదు, వరస్ట్. ఆయన నేను 5కి 0 ఇచ్చేస్తానండి. మంచి 0 ఇస్తాను. ఇలాంటి కథలే తీస్తానంటే శ్రీరామ్ వేణు గారు దయచేసి వద్దని చెప్తా. ఎందుకంటే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు ఆ బ్రదర్ అండ్ సిస్టర్కి. లాగ్ లాగా అనిపించింది. కంబ్యాక్ కాదు కానీ మంచి డిజాస్టర్ ఇచ్చారు. సో వేణు శ్రీరామ్ గారు కానీ నితిన్ గారు కానీ సబ్జెక్టులు మంచిగా ఎంచుకొని కొత్తగా తీస్తే కంటెంట్తో సినిమా ఇట్టు కొడతారు. లేదు మేము ఎలాగ తీస్తాం అనుకుంటే ఎవరి కర్మకు ఆడే బాధ్యులు అని చెప్పుకోవాలి. దిల్ రాజు గారికి అయితే మంచి లాస్ట్ చేశారు, నితిన్ గారికి కూడా నాశనం చేశారు ఈ సినిమాతో. తమ్ముడు మూవీ చాలా బాగుంది. ఒక డీసెంట్ మూవీ. నిజంగా నితిన్ అన్న నుంచి చాలా డీసెంట్ మూవీలు చూసినాం. ఇది డీసెంట్ కాదు భయ్య, డీసెంట్కి అమ్మ నా మొగుడు అట్లుంది సినిమా. చాలా బాగుంది నిజంగా. ఒకటైతే దిల్ రాజు గారి బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా మినిమం స్టోరీ ఉంటుంది, ఒక హీరోకి ఒక క్రేజీనెస్ ఉంటుంది. ఆ అల్లటప్ప కాదు. నిజంగా దిల్ రాజు గారి కాంబినేషన్లో నిజంగా ఈ ప్రొడక్షన్ నిజంగా దిల్ రాజు గారి గురించి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిల్ రాజు గారు ఒక అద్భుతమైన స్టోరీ ఎంచుకోవడం, ఈ సినిమాకి ప్రొడ్యూసింగ్ చేయడం, అలాగే హీరో నితిన్ గారు యాక్టింగ్ చేయడం. అసలు లయ గారి గురించి చెప్పాలనుకుంటే హీరోయిన్గా చాలా క్యారెక్టర్స్ చేసింది చాలా మూవీస్లో మనం చూసాం. కానీ ఈ సినిమాలో నిజంగా కంబ్యాక్ ఇచ్చి ఓ సిస్టర్ రోల్గా చేస్తుంటే అద్భుతం అబ్బాయి. నిజంగా సినిమా అంతా ఒక వేరే లెవెల్ అనిపించింది. నిజంగా అక్క తమ్ముడు ఆ కాంబినేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీథింగ్ మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. లయ గారు చెప్తున్నా కంబ్యాక్ అంటే ఈ సినిమా ద్వారా ఇంకో 10 సినిమాలు అయితే ఖచ్చితంగా లయ గారికి అయితే ఆఫర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నితిన్ అన్నకైతే మంచి పాన్ ఇండియన్ సినిమాలు అయితే ఖచ్చితంగా పడితే మంచి సినిమా అండి. ఖచ్చితంగా రేటింగ్ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా. ఎందుకంటే చాలా మంది కుళ్ళుకుంటారు ఇక్కడ మీకే. ఎందుకంటే రేటింగ్ ఇచ్చి అనుకో మీ గుండెలు దడదడ అంటే కాబట్టి రేటింగ్ లేదు. బ్లాక్ బాస్టర్ హిట్ మీరు అందులో సూపర్గా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.